ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తమ వైఖరిని తెల్లం చేసేసింది. ఇక బాల్ జగన్ కోర్టులో ఉన్నట్టే. జగన్ పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ధోరణిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. పల్నాడు పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలన్నింటికీ జగన్దే బాధ్యత అని తేల్చేసింది. పర్మిషన్ లేకుండా ఆయన బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేశారంటూ విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగింది. భేటీ తర్వాత రాష్ట్ర మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే రాజకీయ బల ప్రదర్శన చేయాలనుకుంటే ఆ పార్టీ సంవత్సరికమో మరోటో కార్యక్రమం ఉంటుంది కదా, అలాంటి దినం జరుపుకోవచ్చు అన్నట్టుగా సెటైర్లు కూడా వేశారు. మొత్తంగా రాజకీయ కార్యాచరణ కోసమే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పేరుతో, రైతుల పేరుతోనో ఓదార్పు పేరుతోనో జనాల్లోకి వస్తున్నారని, అలాంటి కార్యక్రమాలకి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని, వాటికి భద్రత రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా లేదని ప్రభుత్వం చెప్పేస్తుంది. మొన్నటి గుంటూరులో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. ఆ ఘటనకు కారకులైనటువంటి వాళ్ళందరూ శిక్షార్హులే అంటూ పేర్కొన్నారు. నేరానికి పాల్పడమే కాకుండా నేరానికి సహకరించినటువంటి వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు కాబట్టే వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెట్టినట్టుగా వెల్లడించారు. ఇకపై కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు సంబంధిత శాఖలందరి దగ్గర నుంచి అనుమతి తెచ్చుకుంటే మాత్రమే ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని చెప్పేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? తన పర్యటనలో ముఖ్యంగా భద్రత రక్షణకు సంబంధించినటువంటి విషయాల్లో అనేక లోపాలు వెల్లడవుతున్నాయి. పలు చోట్ల జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఆపుతున్నటువంటి సమయంలో క్యాడర్ ఆయన చుట్టుముడుతున్నారు. ఇటీవల ప్రమాదం జరిగినటువంటి సమయంలో కూడా ఆయన కారు బ్యానెట్ కూడా ఎక్కి నానా రకాలుగా రచ్చ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఒకవేళ అనుకోని ఘటనలకు ఆస్కారం ఇస్తే ఆ తర్వాత బాధ్యత ఎవరిది అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా భద్రత తమ బాధ్యత కాదు అన్నట్టుగా చెప్తుంది. మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి తన భద్రతకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటారా, లేకుంటే ఇలాంటి ఘటనలకు ప్రభుత్వమే కారణమని చెప్తూ ప్రజల్లో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే పరిమితం అవుతారా, లేకుంటే ఏదైనా అపశృతి దొర్లినప్పుడు ఆ తర్వాత ఒకరి మీద ఒకరు నెపోనెట్టుకుని సరిపెట్టేసుకునే పరిస్థితి వస్తుందా? ఇలాంటి సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటే వచ్చే నెల 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు బయలుదేరుతున్నారు. నెల్లూరులో ఆయన భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతున్నట్టుగా తాజాగా ప్రభుత్వం చెబుతుంది. అనుమతి లేనటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వెళితే భద్రత రక్షణ తమ బాధ్యత కాదన్నట్టుగా మాట్లాడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలే నెల్లూరులో జగన్మోహన్ రెడ్డికి విశేషమైనటువంటి ఆదరణ ఉన్న ప్రాంతం కావడంతో అక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేసుకుంటారు, ఏ రీతిన రక్షణ సిద్ధం చేసుకుంటారు, అది ఎలాంటి పరిణామాలకు ఉత్పన్నమవుతుంది, ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఎదురవుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు టూర్లకు సంబంధించి, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఏ దిశలో సాగుతారన్నదే ముఖ్యమైనటువంటి వ్యవహారం.